3వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. మరి కీర్తనాకారుడు దేవుని గురించి మాట్లాడుతూ ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు అని అంటున్నాడు. ఇది నిజంగా మన జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి దృక్పథం. ఆకాశంలో మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఈ భూమి మీద యాత్రికులం, పరదేశులం కనుక ఈ లోకంలో మనకంటూ ఏమీ లేదు. అయితే ఈ లోకంలో మనం ఉన్నప్పటికీ మనకి దేవుని యందు ఒక గొప్ప నిరీక్షణ అనేటువంటిది దేవుడు అనుగ్రహించాడు. నీవు నాకుండగా లోకంలో నుంచి ఏది నాకు అక్కర్లేదు. కాబట్టి మనం దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికి కూడా రెండవ ప్రాధాన్యత మనం ఇచ్చేటువంటి వారంగా ఉంటాం. కనుక ఈ వచనంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మరి ఆకాశంలో మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు. ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉన్నాము. ఈ లోకంలో మరి ఆయన మనకు ఉన్నటువంటి వాడు. కాబట్టి దేనికైనా రెండవ ప్రాధాన్యత మనం కలిగి ఉండాలి. రాబోయే 3 సంవత్సరాలు కూడా మన దేవుని కలిగి జీవించడానికి ఎంతో ప్రాముఖ్యమైన విషయం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. చర్చ్ లాగా వెంకటరత్నం సృష్టి గారు, అలాగే రామారావు గారు, వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా క్యారల్స్ రోజు వారి గృహంలో సంఘంగా చేరి దేవుడిని స్తుతించేదానికి, దేవుని మాటలు ధ్యానం చేసుకునేదానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని 22-23 వచనాలు చదువుతున్నాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మరి యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భమందు జన్మించినటువంటి ఆ సమయంలో మరి ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రవక్త అయినటువంటి యెషయా సుమారుగా 700 సంవత్సరాల పూర్వమే ఈ ప్రవచనాన్ని పలికాడు. ఆ ప్రవచనము సంపూర్తిగా యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు నెరవేర్చబడింది. ఇక్కడ ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని చెప్పబడింది. ఇక్కడ దేవుడు మనకు తోడుగా ఉండుట అనేది మన జీవితంలో గొప్ప భాగ్యం. అనేక మంది జీవితాల్లో మరి దేవుడు లేనటువంటి వాళ్ళుగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క తోడు మనకు ఉన్నప్పుడు మనం గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని అనుభవించేటువంటి వారంగా ఉంటాం. ఎందుకు అంటే సంతోషము, సమాధానము, ఆనందము, శాంతి ఇవన్నీ కూడా దేవుళ్ళ మనకు దొరుకుతాయి. పాప క్షమాపణ అనేటువంటిది దేవుల్లో మనకు దొరుకుతుంది. కృప అనేటువంటిది, కనికరము అనేటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం కనుగొనగలుగుతాం. దేవుడు మనకు తోడు అని అర్థము. మరి బైబిల్ పండితులు ఏమని చెప్తారు అంటే, దేవుడు మనకు తోడు లేక గాడ్ ఈజ్ విత్ us, దేవుడు తోడై ఉన్నాడు అన్న ఈ మాటలు సుమారుగా బైబిల్ అంతటిలో 365 సార్లు రాయబడి ఉంది అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. మనం సంవత్సరానికి ఎలాగైతే 365 రోజులు కలిగి ఉంటామో, 65 లేక 66, అంటే ఎవ్రీడే గాడ్ ఈజ్ ప్రామిసింగ్ దట్ హీ ఈజ్ విత్ us. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి సంవత్సరం అంతటిలో కూడా మనం ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక బాధ, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక సంకటం, ఏదో ఒక ఫెయిల్యూర్ థింగ్ అనేటువంటిది ఇలాంటి మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ ఎన్ని వచ్చినా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆదికాండము 28వ అధ్యాయం
ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. 28:15. నేను నీకు తోడై ఉండి నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఇక్కడ యాకోబు గురించి మనం చదువుకుంటా ఉన్నాం. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇదిగో నేను నీకు తోడై ఉంది, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు. ప్రతి స్థలంలో కూడా దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. ఎంతోమంది అపాయాల చేత మరణించినటువంటి వారు ఉన్నారు, వ్యాధిగ్రస్తులై మరణించినటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడుగా ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని నిన్ను విడువను అని యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేటువంటి వాడు, ఎన్నడూ ఎడబాసేటువంటి వాడు కాదు. అన్ని సమయాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి వాడు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క తోడు అనేది మనం ఎప్పుడూ కలిగి ఉన్నాం. అది దేవుని యొక్క వాగ్దానం. మరి యాకోబుతో దేవుడు మాట్లాడిన తర్వాత యాకోబు ఏం చేశాడు అనేది ఇక్కడ 28వ అధ్యాయము 20వ వచనంలో చదువుకుంటాం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండు. యెహోవా నాకు దేవుడై. చూడండి, ఇక్కడ యాకోబు మరి దేవుని యొక్క మాట విన్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని దేవుడు యాకోబుతో మాట్లాడిన తర్వాత యాకోబు ఏం చేస్తున్నాడంటే, యాకోబు కూడా ఒక నిబంధన చేసుకుంటా ఉన్నాడు. యాకోబు కూడా ఒక ప్రమాణం చేసుకుంటా ఉన్నాడు. ఏమని ప్రమాణం చేసుకుంటున్నాడు అని అంటే, దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అగును. మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. యాకోబు ఇక్కడ ఒక మొక్కుబడి కలిగి ఉంటా అన్నాడు. నీవు నాకు తోడై ఉంటావు, నాకు ధరించేదానికి వస్త్రాలు, తినేదానికి ఆహారాన్ని నీవు ఇస్తావు. నేను మళ్ళా ఈ స్థలానికి వచ్చినప్పుడు ఈ రాయే ఒక స్తంభంగా నిలుపుతాను. నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తాను. ఒక ఒడంబడిక దేవునితో చేసుకుంటా ఉన్నాడు. వీళ్ళ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవునితో ఒడంబడిక చేసుకోవాలి. అంటే ఒక కమిట్మెంట్. ఇదిగో దేవుడు నాకు ఈ విధంగా సహాయం చేశాడు కాబట్టి నేను ఇక్కడి నుంచి దేవుని విషయంలో ఇలాగిన జీవిస్తాను, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తాను, దేవుని సన్నిధిలో ఇక్కడి నుంచి నేను ప్రార్థన చేసుకుంటాను, ఇతరులకు దేవుని గురించి నేను సువార్త ప్రకటిస్తాను, దేవుని రాజ్యం కోసం ప్రయాసపడతాను. ఇంతకాలం నేను దేవుని విషయంలో ఎంతో దూరంగా ఉన్నా, ఇప్పటి నుంచి నేను ఒక మాదిరిగా సమీపంగా దేవునికి సంబంధించిన వ్యక్తిగా నేను జీవిస్తాను. సో హీ హ్యాస్ ఎ కమిట్మెంట్ విత్ ద లార్డ్ ఆఫ్టర్ హియరింగ్ గాడ్.
దేవుని యొక్క స్వరం విన్న తరువాత యాకోబు దేవునితో ఒక నిబంధన చేసుకుంటాం. మనం రాబోయే నూతన సంవత్సరంలోనికి ప్రవేశించక ముందు ఒక కమిట్మెంట్ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక మేకింగ్ ఏ డెసిషన్, తీర్మానం ఏర్పాటు చేసుకోవాలి. ఇదిగో నేను ఇక్కడి నుంచి దేవునికి ఇలాగా, ఇక్కడి నుంచి నేను దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తాను. ఇక అది వాట్ ఎవర్ మేబీ, అది సమయమైనా, ధనమైనా, మన తలాంతులైనా, మన జ్ఞానమైనా, అది ఏదైనా సరే ఒక కమిట్మెంట్ అనేది మనం చేసుకున్నప్పుడు, ఒక ఒడంబడిక అనేది మనం చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం నాలుగవ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. 4వ విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నేను నా హృదయంలో పుట్టించింది. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతుంది. మరి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రజలు మరి కొన్నిసార్లు సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని, సమృద్ధికరమైనటువంటి పంటను, సమృద్ధికరమైనటువంటి ఆస్తులను, అంతస్తులను కలిగి ఉంటారు.
అలా సమృద్ధి ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవునికి సంబంధించినటువంటి వారి జీవితాల్లో మరి ఏమీ లేకపోయినప్పటికీ సంతోషం కాదు, కానీ అధిక సంతోషాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మన జీవితం ఎలాంటిది అని అంటే, మరి యేసు ప్రభు మనకు ఒక ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థనలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అంటే ఎవ్రీడే వీ మస్ట్ డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ అవర్ నీడ్. మన అవసరత నిమిత్తము ప్రతిరోజు కూడా మనం దేవుడి మీద ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఆయన అత్యధికముగా ఇచ్చేటువంటి వాడు. ఇంకా బైబిల్లో యేసు ప్రభు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని. కాబట్టి దేవుడు మనల్ని పోషిస్తా ఉన్నాడు. ప్రత్యేకంగా మన బ్రదర్ జాన్సన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఈ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆదరించి బలపరిచి మరి బిడ్డల వివాహాల విషయంలో కృప చూపించాడు. ఈ కుటుంబం యొక్క అవసరతను దేవుడు అనేక విధాలుగా తీరుస్తూ వచ్చాడు. కనుక దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘ సహవాసంలో ఈ కుటుంబం కూడా ఉన్నందుకే దేవుని స్తోత్రాలు. ఈ కుటుంబంలో దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సర దీవెనలతో దేవుడి కుటుంబాన్ని నింపుగాక ప్రార్థన చేస్తున్నాం. మొత్తం తాతాజీ గారు వారు ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. పరిశుద్ధులైన ప్రభా, కృపాశక్తి సంపూర్ణంగా దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. జ్యోతిర్మయ లోకానికి వెలిగిన దేవా మీకు వందనాలు ప్రభా. మీరు ప్రేమించినటువంటి సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి నా ప్రభా, మీరు ఇచ్చినటువంటి నా ప్రభా ఉచిత రక్షణ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా పాదాలు ప్రభా, నా తండ్రి సమాధాన మార్గం నడిపించడానికి నా ప్రభా, చీకట్లో మరణించాలని మమ్మల్ని నా ప్రభా దేవా మా కొరకు నా ప్రభా ఈ లోకానికి మీరు అమూల్య దర్శనంగా వచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ముఖ్యంగా నా ప్రభా ఇవ్వగా నా తండ్రి మీరు కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి కుటుంబంలో నా ప్రభా మీరు చేసినటువంటి ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి వారి యొక్క ప్రతి ఒక్క అవసరంలో నా ప్రభా నువ్వు నా తండ్రి సాధించేవాడుగా మీరు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా నా తండ్రి నా ప్రభా, నా తండ్రి నా ప్రభా లోకానికి నా ప్రభా సంతోషం సమాధానం కలవడానికి నా ప్రభా నేను నా దేవాన్ని యొక్క మా ప్రభా లోకానికి నా తండ్రి యత్నించారు దేవా మీకు నా స్తోత్రాలు. నా ప్రభా ఈ కుటుంబంలో నా ప్రభా మీరు చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నా తండ్రి గురించి వాటిని అడుగు వాటిని కంటిన ప్రభా అత్యధికంగా చాలినటువంటి దేవుడిగా ఉన్నందుకు మీకు నా స్తోత్రాలు ప్రభా. దయ సంవత్సరం నా ప్రభా దేనా నా ప్రభా వివాహంలో నా ప్రభా మీరు చేసినటువంటి నా ప్రభా కార్యాన్ని బట్టి మీకు నా స్తోత్రాలు ప్రభా. వారికి సంబంధించినటువంటి నా ప్రభా భౌతిక మానసిక ఆర్థిక నా ప్రభా ప్రతి పరిస్థితుల్లో నా ప్రభా మీరు తోడుగా ఉన్న దాన్ని బట్టి మీకు నా స్తోత్రాలు ప్రభా. అల్లా నా ప్రభా గొల్లలకు నా ప్రభా ఇచ్చినటువంటి నా ప్రభా గొప్ప సంతోషాన్ని ప్రభా సమాధానం ప్రభా ఈ కుటుంబానికి కూడా దయచేయమని చిన్న ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను. జై బోలో స్మరణే జై యుద్ధల నాదికే జై అందరూ ఈరోజు మేరకు ఫాలో అయిపోండి అంతే.
వాక్యం చదువుకుందాం. 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. మరి యెహోవా ఎవరికైతే దేవుడిగా ప్రజలు కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. మరి యేసుక్రీస్తును దేవుడిగా కలిగినటువంటి వారి జీవితాల్లో ఆయన గొప్ప మేలులు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రత్యేకంగా క్రిస్మస్ దినాల్లో తన ప్రజలను వారి లోకంలో నుండి ఆయనే నడిపించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అన్న మాటలు మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తుకు మనం ప్రజలుగా మార్చబడినప్పుడు ఆయన మన జీవితంలో పాపం నుండి శాపం నుండి నిత్య నరకం నుండి విడుదల ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వల్ల మన పాప క్షమాపణను నిత్య జీవితాన్ని పొందుకునేటువంటి వారంగా ఉన్నాము అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా మన ప్రియులు బోస్ గారిని బట్టి కుటుంబాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. మరి వీరు సంఘం విషయంలో మనకెంతో దేవుని కృప చేత మరి ఆ స్టేజ్ బల్లల విషయంలో కానీ ఫ్రేమ్స్ విషయంలో కానీ అలాగే బ్యానర్స్ వాటన్నిటి విషయంలో కూడా వీరు సహకరించారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించిన గాక. కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రియులు బోస్ గారిని బట్టి కుటుంబం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కుటుంబాన్ని ఇంతవరకు మీరు కాపాడినందుకై మీకు స్తోత్రాలు నాయన. వీరి చేతి పనిని ఇంకనూ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. వీరికి సంఘాల పట్ల మీరు ఇచ్చిన భారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వీరు విప్పిన గుప్పిలిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. కుటుంబం చుట్టూ మీకు కంచె వేయండి. మీ కృపల కుటుంబాన్ని భద్రపరచండి. కుటుంబంలో ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో, రక్షణ పొందలేదో వారిని కూడా మీరు దర్శించండి. క్రిస్మస్ దినాల్లో రక్షకుని గురించిన మాటలు వినబడుతూ ఉండగా ప్రభా కుటుంబం అంతటినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుకును, ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అనే రీతిగా ప్రభా మీరే కనికరించి సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. కుటుంబ అవసరతలు ఆత్మీయంగా భౌతికంగా మీ కృపలదైతే తీర్చమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములోను వర్ణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. చాలు. ఇలా చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్యజనులు నివసించు గలీలయు చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరి చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలకి అది ఒక రకమైనటువంటి బానిసత్వం. మనిషి చీకటిలో ఉన్నప్పుడు
ఒక అంధుడులాగా బ్రతుకుతూ ఉంటాడు. చీకటిలో మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, తాను ఎలా జీవిస్తున్నాడో తెలియదు, తను తాను చూసుకోలేనటువంటి స్థితి. చీకటి వలన మనిషి అసంతోషాన్ని, అసమాధానాన్ని, నెమ్మది లేనటువంటి స్థితిని, ఒక విధమైనటువంటి భయాన్ని, కలవరాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మామూలుగా మనం లిటరల్గా ఆలోచన చేసినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన లోకానికి వెలుగు అని యోహాను సువార్తలో మనం చూస్తాం. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించటం వలన చీకటిలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూడగలిగారు. అంటే యేసు ప్రభువుని వాళ్ళు చూడగలిగారు. యేసు ప్రభువే వెలుగు. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక్కొక్కరిని వెలిగిస్తున్నట్టుగా మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి మన సహోదరు యాదయ్య, మహేశ్వరి ఈ కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు. ఒకప్పుడు ఆ చివరి గృహంలో వీరు ఉండేవారు. ఆ రోజుల్లో అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని మన వారు యోసేపు వీళ్ళు పెట్టుకున్నప్పుడు వీరు వింటూ ఉండేవారు. మరి దేవుని కృప చేత ఈ కుటుంబం దర్శించబడి ఈరోజు మరి మందిరానికి వస్తూ ఉన్నారు. మరి మహేశ్వరి కూడా బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. ఇంకా మరి యాదయ్య గారు కూడా మారుమనసు పొందాలా, రక్షణ పొందాలా, బిడ్డలు కూడా దేవుని తెలుసుకోవాలా. ఈ కుటుంబం అంతా కూడా దేవుని వెలుగు చేత నింపబడి రానున్నటువంటి దినాల్లో కుటుంబ సమేతంగా దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలుగా జీవించినట్లుగా ఈ కుటుంబం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన మధ్య లుదియా, మన సహోదరు లుదియా, ఈ యాదయ్య గారు, మహేశ్వరి కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతాను. దేవ స్తోత్రం, స్తుతి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. మరి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలని తండ్రి నాయన, పాపులము, దౌర్భాగ్యులము, దేనికి పనికిరాని మమ్మల్ని నాయన ప్రభా మరి ఈ విధంగా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి నాయన ప్రభా, మరి నాయన ప్రభా మహేశ్వరి వాళ్ళ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి ప్రభా, మరి బిడ్డలు చేసే పనిలో నాయన మరి మీరు తోడు నీడుగా ఉండండి. నా తండ్రి ప్రభా, మరి బిడ్డల విషయంలో కూడా నాయన సహాయం దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి నాయన ప్రభా. మరి వారికి నాయన ప్రభా మరి ఉన్నతంగా నాయన ప్రభా మరి ఆశీర్వదించండి. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. మరి అన్న చేసే పనిలో కూడా మీరు తోడయ్యండి నాయన, మాకందరికీ నా సహాయం దయచేయమని మా కొరకు త్వరలో రన్న యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాను తండ్రి. జై బోలో కృష్ణ రాజే, అద్వితీయ దేవునికి, సృష్టికర్తకి, రక్షణకు తండ్రికి, ఆశ్చర్యకరునికి, బలవంతుడైన దేవునికి, యూదుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, సర్వోన్నతుడికి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్. యోధా గోత్రపు సింహానికి, జయునికి, అధిపతికి, అబ్రహాం దేవునికి, ఇస్సాకు దేవునికి, యాకోబు దేవునికి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, బోలో క్రీస్తు మహారాజ్కి. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. మరి వాక్య భాగంలో దేవుని దూత అయినటువంటి గాబ్రియేలుని గురించి, అలాగనే మరియమ్మను గురించి చదువుకుంటా ఉన్నాం. మరి దీనికి ముందు గాబ్రియేలు వచ్చి యేసు ప్రభు యొక్క జన్మను గురించి మరియతో మాట్లాడడం, మరియలో ఉన్నటువంటి సందేహాలను దేవుని యొక్క దూత
స్పష్టంగా తీర్చడం ఇవన్నీ ఆ మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఈ సంభాషణ అంతా జరిగిన తర్వాత మరి మరియ ఏమంటుంది అంటే, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని మరియ ఇక్కడ మాట్లాడడం మనకు కనబడతా ఉంది. అంటే దేవుని దూత మాట్లాడిన తర్వాత మరియ ఒక తీర్మానంలోనికి వచ్చింది. ఏంటి అని అంటే, మరియ ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితి ఎంతో కఠినమైనటువంటి పరిస్థితి. రకరకాల నిందల్లోనూ రకరకాల అవమానాల్లోనూ వెళ్ళవలసినటువంటి పరిస్థితి అది. ఒక పక్క భర్తగా పిలువబడేటువంటి యోసేపు, మరొక పక్క సమాజం. ఆ దినాల్లో యూదులు ఎంతో కఠినంగా ధర్మశాస్త్రం విషయంలో చాలా సీరియస్, అంటే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేటువంటి దినాలు అవి. అయితే మరి అటువంటి సమయంలో దేవుని చిత్తానికి తను తాను సంపూర్తిగా అప్పగించుకునటం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కొన్నిసార్లు మనం దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి సమయంలో మన కుటుంబంలో నుండి వ్యతిరేకతలు రావచ్చు, మన బంధువుల్లో నుండి వ్యతిరేకతలు రావచ్చు, మనం నివసించేటువంటి ప్రాంతాల్లో నుండి వ్యతిరేకతలు రావచ్చు. కానీ మరియ వలె ఎప్పుడైతే మనం ప్రతి పరిస్థితికి దేవునికి అప్పగించుకుంటామో, దేవుడు మన పట్ల బాధ్యత వహించి ఆ పరిస్థితులన్నిటిని కూడా తన స్వాధీనంలో పెట్టుకుంటాడు. మరి మరియను గురించి మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మరియ తరపున యోసేపుతో మాట్లాడాడు. తర్వాత మరియను ఎంతగానో ఎలిజబెత్ ఎదుట హెచ్చించిన సందర్భాన్ని బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, దేవుడు మన పక్షమందు ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ సత్యం మరియ జీవితంలో మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది కేవలం స్త్రీలకు మాత్రమే వర్తించేది కాదు, కానీ ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏ విషయంలోనైనా మనతో మాట్లాడినప్పుడు ఆ మాటకు విధేయత చూపించట్లో ఎక్కడైనా ప్రతికూలతలు ఎదురవుతున్నాయని మనకు అనిపించినప్పటికీ కూడా మనం లోబడినట్లయితే దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో మనం అనుభవించేటువంటి వారంగా ఉండగలుగుతాం. మరి ప్రార్థన చేద్దాం. మరి శ్రీను, మన సోదరి ఉషా, అలాగే దేవుడు ప్రేమించి వీరికి 2 కుమార్తెలను ఇచ్చాడు. మరి సాధన, బిందు, వీరు కూడా రక్షణ పొందాలి, శ్రీలు మారు మనసు పొందాలి. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మరి శ్రీకాంత్ వారి యొక్క భవిష్యత్తు విషయంలో ప్రార్థన చేద్దాం. మన మధ్య మేరీ జాన్సన్ గారు ఉన్నారు, వారు ఈ కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిందిగా ఉంటాను. మహాపరిశుద్ధుడా, ప్రేమపూర్ణుడా, మీ ఘనమైన నమ్మకమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఉదయకాలం నుండి సాయంకాల సమయం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి రాత్రికాల సమయంలో అయ్యా మమ్మల్ని ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి ఇంటింట్లో నాయన నీ సువార్తను నాయన నీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభువా శుభాలు తెలుపుచుండగా నాయన మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. మీ ఆశీర్వాదమును దీవెనను మెండుగా మీరు దయచేయండి ప్రభువా. అయ్యగారిని అమ్మగారిని కూడా దీవించండి. వారికి ఇచ్చిన సంతానంగా ఇచ్చిన 2 బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సీనును నాయన ఉషాను చేస్తున్న ఉద్యోగంలో వారికి తోడుగా ఉండండి ప్రభువా. నీ యందు నమ్మకమైన జీవితం జీవించుటకు నాయన మీరు సహాయము చేయండి ప్రభువా. వారికి దానంగా ఇచ్చిన 2 కుమార్తెలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. వారితో పాటుగా ఉంటున్న శ్రీకాంత్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆయన చేయించిన ఉద్యోగంలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభు. తన కుటుంబాన్ని అంతటిని కూడా మీరు రక్షించండి ప్రభు. నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఇంటికి మీరు నాయన రక్షణ తెచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ కుటుంబంలో మీరు ఉండండి. ప్రతి ఆర్థిక పరిస్థితిలో మీరు సహాయము దయచేయండి ప్రభువా. నాయన ప్రతి అవసరతను ప్రతి అక్కరను క్రీస్తు నామములో తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ రాత్రి కాలం అంతయు మీరు మాతో కూడా ఉండమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.
లూకాసు వార్త మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చాలు. ఇలా చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి జకర్యా ఎలిజబెత్ అనేటువంటి భార్యాభర్తల కుటుంబాన్ని మనం ఇక్కడ చూస్తాం. యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి కుటుంబాలుగా బైబిల్లో మనకు కనబడతాయి. ఒకటి జకర్యా ఎలిజబెత్, రెండు యోసేపు మరియా. ఈ రెండు కుటుంబాలు దేవుని యొక్క శక్తిని అనుభవించినటువంటి కుటుంబాలుగా, దేవుని యొక్క కార్యాలను ప్రత్యక్షంగా అనుభవించిన కుటుంబాలుగా మనం చూస్తాం. యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో మరి మత్తయి అలాగే లూకా వీరిద్దరు కూడా వంశావళులు రాశారు. ఈ వంశావళుల్లో అందరూ కూడా కుటుంబాలే. ఏది దావీదు అబ్రహాము నుంచి మరి యోసేపు యొక్క వంశావళి దాకా మత్తయి రాసినప్పుడు అందులో కొన్ని పేర్లు స్త్రీలై మెన్షన్ చేశారు, కొన్ని మెన్షన్ చేయలేదు. కానీ అన్నీ కూడా కుటుంబాలే. దావీదు అబ్రహాం మొదలుకొని యోసేపు వంశావళి వరకు కనిపించేటువంటి పురుషులందరూ కూడా కుటుంబ జీవితాలు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అంటే దేవుడు మన కుటుంబంలో, మన కుటుంబం ద్వారా గొప్ప కార్యములు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి కుటుంబాలు మరి దేవునికి అనుకూలముగా ఉండుట అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో కుటుంబాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎన్నో కుటుంబాల్లో యేసు లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో సమస్యలు, ఆ కుటుంబాల్లో గొడవలు, ఆ కుటుంబాల్లో అసమాధానం, ఆ కుటుంబాల్లో నెమ్మది లేనటువంటి స్థితి. కానీ క్రిస్మస్ దినాల్లో మరి కుటుంబాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రత్యేకంగా జకర్యా ఎలిజబెత్, యోసేపు మరియా, ఆ కుటుంబాల్లో కూడా కొన్ని కలవరాలు, కొన్ని భయాలు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు. అయితే దేవుడు వారిద్దరిని కూడా చాలా చక్కగా నడిపించాడు. వారు ఊహించినటువంటి విధానంలో వారి జీవితాల్లో గొప్ప కార్యాలను దేవుడు చేశాడు. ఇటు మరియా కానీ అటు ఎలిజబెత్ కానీ వారి ఊహించినటువంటి విధానంలో ప్రకృతికి అతీతంగా, మానవులకు అర్థం కానటువంటి విధంగా, వారికి కూడా అర్థం కానటువంటి విధంగా దేవుడు వారి జీవితాల్లో పనిచేశాడు. కాబట్టి నేటి దినాల్లో కూడా మన కుటుంబ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మరి కుటుంబాల్లో దేవుని కలిగి ముందుకు సాగుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అపవాదికి కుటుంబాలపైన ఎంతో భయంకరమైనటువంటి ద్వేషం, ఈర్ష్య, ముఖ్యంగా భక్తిగల కుటుంబాలపైన దాడి చేసేటువంటి ప్రయత్నాన్ని అపవాది కలిగి ఉంటాడు. అయితే దేవుని మహాకృప చేత మన కుటుంబాల్లో దేవుడు ఎంతో సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. అలాగే ప్రత్యేకంగా మన బ్రదర్ యోనా గారిని బట్టి, మన సోదరి రేణుక, అలాగే కిరణ్, దీప్తి, ఈ కుటుంబంలో అందరూ కూడా మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా ఉండటం విశేషం. మరి రామలక్ష్మ గారు కూడా మారు మనసు పొందాలి. వారు కూడా ఎంతో ఆసక్తిగా వచ్చి దేవుని వాక్యం వింటున్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కుటుంబాన్ని ఇంకా బలపరిచి వీరి యొక్క అవసరతలు ఆత్మీయంగా, భౌతికంగా తీర్చినట్టుగా ఈ కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన సోదరి భారత్ ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా. స్తోత్రం మహాగణ మహోన్నతుల పరిశుద్ధుడ, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి నాయన. మీ కృప ద్వారా తండ్రి నాయన ఇంతవరకు నాయన మీరు నడిపించిన విధానం బట్టి తండ్రి నాయన మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి నాయన.
నాయన ఈ క్యారెస్ విషయంలో నాయన మీరు ఎంతగానో మా పట్ల కృప చూపించి తండ్రి నాయన మాకు నాయన సహాయం చేస్తున్న విధానం బట్టి తండ్రి నాయన మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన ఈ గృహానికి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి, సహాయం చేయండి తండ్రి నాయన మీ కృపలో తండ్రి నాయన యోనాన్న తండ్రి నాయన రేణుక తండ్రి నాయన మీకు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి, సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రములు తండ్రి నాయన మీరు చేసిన పనులు సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి నాయన మీ కృప చొప్పున తండ్రి నాయన కుటుంబం అంతా రక్షింపగలిగిన దేవానికి వందనాలు స్తోత్రం. ఇంకా తండ్రి నాయన మీరు నాయన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి వారి నాయన దీప్తి చదువు విషయంలో తండ్రి నాయన కిరణ్ చేస్తున్న ఉద్యోగ విషయంలో తండ్రి మీరే సహాయం చేయండి దేవా, మీకు వందనాలు స్తోత్రములు. అదేవిధంగా తండ్రి నాయన రామమ్మ ఆంటీని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, సహాయం చేయండి తండ్రి బిడ్డ మీ ఎంత విశ్వాసం ఉంచి తండ్రి మీ వైపు నాయన మీ కృప మీ కాపుదల బిడ్డపై చూపించమని తండ్రి వారి వాళ్ళ కొడుకు కుటుంబాలు కూడా మీకు జ్ఞాపకం చేసుకోమని తండ్రి, ఈ కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదాలు మీకు మీరు దయచేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నాం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఇక్కడ మరియను గురించి మనం చదువుకుంటా ఉన్నాం. మరియ తన జీవితంలో మరి ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉండుట బైబిల్లో మనకు కనబడుతుంది. దాంట్లో ఒకటి ఇక్కడ చదువుతూ ఉన్నాం. మరి ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. మరియలో ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది ఆమె కలిగి ఉంది. మరి గొర్రెల కాపర్లు వచ్చి యేసు ప్రభుని గురించి చెప్పినప్పుడు, అలాగే దేవదూత వచ్చి యేసుక్రీస్తుని గురించి చెప్పినప్పుడు, తర్వాత యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో ఉన్న సమయంలో కూడా ప్రభు చెప్తున్నటువంటి మాటలను ఆమె తన హృదయంలో భద్రపరుచుకుంటూ ఉండుట మనం చూస్తాం. అంటే ప్రభు జన్మించిన ఆనాటి నుండి యేసుక్రీస్తు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కూడా షీ హ్యాస్ ద సేమ్ క్వాలిటీ ఈవెన్ దో ఇయర్స్ పాస్డ్ అవే. సంవత్సరాలు గతించిన తర్వాత కూడా ఆ గుణ లక్షణాన్ని జాగ్రత్తగా ఆమె కాపాడుకుంటూ వచ్చింది. మరి ఆ మాటలను తలపోసుకొనుచు హృదయంలో భద్రపరుచుకుంటూ ఉండటం అనేది మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి చూడండి, ఇప్పుడు కూడా అదే మాట మనం చదువుతాం. 2వ అధ్యాయము 51వ వచనంలో, బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండని ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకున్నాను. ఈ భద్రం చేసుకునేటువంటి ప్రక్రియ ఎలాంటిదంటే అబ్జర్వేషన్ అన్నమాట. అంటే పరిశీలన దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ గ్రహింపు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు పనిచేస్తూ ఉంటాడు, కానీ మనం దాన్ని గ్రహించాం, దాని గురించి అంత ఎక్కువ ఆలోచన చేయం. కొద్దిమందికి అసలు దేవుని కార్యం అనేది కూడా అర్థం కాకుండా జీవిస్తూ ఉంటారు. అయితే దేవుడు కార్యం చేస్తున్నప్పుడు
దాన్ని గ్రహించడం, దాన్ని పరిశీలించి తెలుసుకోవడం, దాన్ని అన్వయించుకోవడం, ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడైతే చేయగలుగుతామో దేవుడు తన కార్యాన్ని తగిన సమయంలో ఖచ్చితంగా చేస్తాం. మన జనమ విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు వారికి ఇచ్చిన భక్తి, ఆ విశ్వాసం, ప్రార్థన ఎంతో గొప్పది. కుటుంబం అంతా కూడా మరి రక్షింపబడాలి, బంధువులు రక్షింపబడాలి అనేటువంటి ఆ భారాన్ని మన సోదరి కలిగి ఉంటే ఎంతో గొప్ప విషయం. మరి మన సంఘంలో కూడా ఈ కుటుంబం కోసం ఎంతగానో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాబో నూతన సంవత్సరంలో కుటుంబం అంతా కూడా రక్షింపబడి మరి దేవుని సేవించేటువంటి వారిగా ఉన్నట్లుగా ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. వేరే సిస్టమ్ వేరే సిస్టమ్ కుటుంబం కొరకు పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, నీ బంగారు పాదములకు వందనాలు ఆయన, స్తోత్రాలు ఆయన. ఈ రాత్రికాల సమయంలో నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ఆయన, స్తోత్రాలు ఆయన. ఈ గృహాన్ని నేను ఆశీర్వదించాను. నేను ఈ గృహంలో ఉన్న ప్రభా స్వామిని, చెన్నమ్మను, ముగ్గురు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని నేను ఈ సంవత్సర కాలం అంతా కాచి కాపాడినందుకు నీకు వందనాలు ఆయన, స్తోత్రాలు నేను. బిడ్డల చదువు విషయాల్లో కూడా నువ్వు ఎంతో సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు ఆయన. చెన్నమ్మ యొక్క ప్రభా ప్రతి అవసరతలోనూ నువ్వు ఉన్నందుకే నీకు వందనాలు ఆయన. ఈ కుటుంబంలో ఏ అవసరం ఉన్నదో నువ్వు వెరిగిన గొప్ప దేవుడు తండ్రి ప్రభా. కుటుంబం అంతా మారు మనసు పొందాలి ప్రభా. కుటుంబం అంతా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించాలి. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందగలిగే కుటుంబంగా ఉండగలుగుటకు సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త మొదటి అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రార్థించెను. మరి చదువుకున్నటువంటి వచనంలో ఎలిజబెత్ యొక్క మాటలను మనం వింటా ఉన్నాం. ఎలిజబెత్ ఎలాంటి వ్యక్తి అని అంటే ప్రతి దానిని ప్రభు యొక్క కోణంలో చూడడం అనేది ఆమె జీవితంలో మనం గమనించవచ్చు. వాస్తవానికి ఇక్కడ మరియా ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు వీరిద్దరు కూడా బంధువులు. మన ఈ మొదటి అధ్యాయంలో చివరి భాగంలో చూసినప్పుడు 26వ వచనంలో ఏమనుంది? 36వ వచనంలో మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా అన్న మాట కనపడు. అంతకుముందు ఎన్నోసార్లు మరియా ఎలిజబెత్ దగ్గరికి లేక ఎలిజబెత్ మరియా దగ్గరికి వెళ్ళుండొచ్చు, కానీ ఈ సందర్భం మాత్రం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే ఇద్దరి జీవితాల్లో కూడా దేవుడు ఒక వినూత్న కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు.
కన్యక గర్భవతి అయింది, వృద్ధురాలు కూడా గర్భవతిగా మారుతారు. అయితే ఇక్కడ ఎలిజబెత్ మరియలో ఒక బంధువురాలుగా చూడట్లేదు, కానీ ఆధ్యాత్మిక కోణంలో దృష్టితో ఆమెను చూసి ఆ మాటలు మాట్లాడుతాము. ఏమంటుందంటే, నా ప్రభు తల్లి అని మరియను గురించి ఎలిజబెత్ మాట్లాడతారు. ఈ మాట్లాడేటువంటి మాటల్లో నా ప్రభువు అనేటువంటి ఆ పదజాలం మనకు కనబడుతుంది. ఎలిజబెత్ మరి దేవుణ్ణి హత్తుకున్నటువంటి స్త్రీ, దేవుణ్ణి ఎరిగినటువంటి స్త్రీ, దేవునికి సంబంధించినటువంటి స్త్రీ. చూడండి, ఈ లోకంలో నిజంగా మరి దేవుణ్ణి ఎరిగి ఉండుట, దేవుణ్ణి కలిగి ఉంట, దేవుణ్ణి నమ్ముకొనుట అనేది చాలా గొప్ప విషయం. మరి ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని ఉంటారో వాళ్ళు మాత్రమే యేసు నా రక్షకుడు, యేసు నా ప్రభువు అని చెప్పగలుగుతారు. మన జీవితంలో కూడా మరి ఇలాంటి క్రిస్మస్ దినాల్లో ఇటువంటి సాక్ష్యాలను, ఇటువంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకవేళ ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే త్వరగా నమ్ముకోవాలి. నమ్ముకున్న తర్వాత దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. దేవుణ్ణి మనం ఎప్పుడైతే హత్తుకొని లేక అంటిపెట్టుకొని లేక కలిగి ఉండి జీవిస్తామో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేసేటువంటి వాడిగా ఉంటాడు. యేసు ప్రభువు జన్మించేటువంటి ఆ సమయంలో మరి సంతోషించినటువంటి వారిలో ఎలిజబెత్ కూడా ఒకటిగా ఉండుట అనేది మనం ఇక్కడ చూడవచ్చు. నా ప్రభు తల్లి నా ఎదుకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను అంటుంది. అంటే బంధువురాలుగా చూడట్లేదు, మరి నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరికి రావడమే నాకెంతో ధన్యత, ఎంతో గొప్ప స్థితి అంటుంది. దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఈ ఆధ్యాత్మిక బంధుత్వం అనేది చాలా ప్రాముఖ్యం. సంఘ సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మన కొరకు ప్రార్థన చేసే ఒక సంఘం, మన క్షేమం గురించి ఆలోచించేటువంటి ఒక సంఘం మనం కలిగి ఉన్నాం ఈ రోజుల్లో. అందుకే ఇటువంటి కార్యక్రమాలను మనం జరిపించుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎక్కడి వారు అయినప్పటికీ ఒక సంఘంగా మనం సమకూర్చారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. మన మేరీ సిస్టర్ విషయంలో, కిషోర్ జ్యోతి పాప విషయంలో కూడా దేవుడు ఎంతో కనికరించి ఇంతవరకు సహాయం చేసినందుకే దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఈ కుటుంబ అవసరతలను దేవుడు తీర్చి కుటుంబాన్ని బలపరిచినట్లుగా ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్య సౌజన్యం చూపిస్తున్నాను తండ్రి. దేవ కనికరించడానికి మరీతో ఎలిజబెత్ సంభాషణలో ప్రభు తల్లి నా ఎదురుకు వచ్చటం నాకు ఎలా ప్రార్థించాను వాక్యంలో ఉంచుతండి. ఈ కుటుంబంతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. ఈ కుటుంబంలో వరకు తండ్రి మీరు ఇచ్చిన రక్షణ బట్టి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. ఇంకా వీరి జీవితాల్లో మిమ్మల్ని హత్తుకొని జీవించడం అయితే నేర్పించమని అడుగుతున్నాను దేవా. కనికరించండి, అయితే జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఈ కుటుంబంలో ఇంకా ఏ అవసరం ఉందో అవసరం ప్రభావ నేను నామం తీర్చండి, సహాయం చేయండి. ఇతరులకు కార్యక్రమం తండ్రి జీవించగలిగిన సహాయం చేయండి అడుగుతున్నాను తండ్రి. వీరికి తండ్రి కావాల్సిన సంతోషం సమాధానం ప్రభా ఎల్లప్పుడూ అయితే అనుగ్రహించి ప్రభా మీరే మహిమకంతా ప్రభావం పొందుకోమని అడుగుచు యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆవార్త తెలియకనే గొర్రెలను
యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాం. అందరికీ ఒకని తల్లి వానిని ఆదరించినట్లు వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. మరి దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన ఆయా సందర్భాల్లో మరి తల్లిగా పిలువబడుట అనేది మనం చూస్తాం. కోడి తన రెక్కల క్రింద పిల్లలను కప్పినట్టు నేను మిమ్మల్ని కప్పగా అన్నట్టు ఇశ్రాయేలు గురించి చెప్పబడుట బైబిల్లో మనకు కనబడుతుంది. మరి తల్లి ఎలాగనైతే బిడ్డలను ఆదరిస్తుందో దేవుడు తన బిడ్డలను ఆదరించేటువంటి వాడుగా ఉన్నాడు. మనకెప్పుడు ఆదరణ అవసరం అంటే పరిస్థితులు మన జీవితంలో తారుమారైనప్పుడు, భిన్నముగా మారినప్పుడు, గుండె బ్రద్దలయ్యేటువంటి పరిస్థితి గుండా మనం వెళుతూ ఉన్నటువంటి సమయంలో, దుఃఖ సమయంలో, కష్ట సమయంలో దేవుని యొక్క ఆదరణ అనేటువంటిది మన జీవితానికి చాలా చాలా అవసరము. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా బలపరిచేటువంటి వాడు, మనల్ని ఆదరించేటువంటి వాడు, మనల్ని ధైర్యపరిచేటువంటి వాడు, మన అవసరతను ఆయన తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని ఒక వాగ్దానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా మన జీవితంలో సహాయం చేసేటువంటి వాడు. ఇంకా ఒక మాట చదువుతా ఉన్నాం, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. యెరూషలేము అంటే దేవుని బిడ్డలు ఉండేటువంటి స్థలం. దేవుడు అక్కడే జన్మించి, అక్కడే జీవించి, అక్కడే మరణించి, అక్కడే పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి స్థలము యెరూషలేము. మరి ఈ వార్తలన్నీ ఎక్కడ వినబడతాయంటే యేసు ప్రభు జన్మను గురించి, మరణం గురించి, పునరుద్ధానం గురించి ఎక్కడ వినబడతాయంటే యెరూషలేములో వినబడుతూ ఉంటాయి. అదేవిధంగా నేడు సంఘంలో ఆ మాటలు వినబడటానికి మనం చూస్తాం. కాబట్టి యెరూషలేము అనేది సంఘ సహవాసానికి ముంగుర్తుగా ఉంది. దేవుడు మనల్ని ఒక సంఘంలో చేర్చాడు. ఆ సంఘం ద్వారా మనం ఎంతో ఆదరించబడతాం, బలపరచబడతాం, ధైర్యపరచబడతాం. కనుక ఎక్కడి వారు అయినప్పటికీ ఆ సంఘంలో దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మనల్ని అందరినీ కూడా బంధించి వేసింది. సహోదర సహోదరుల ప్రేమ చేత మనం బంధించబడి ఉన్నాం. దేవుడు మనకు తండ్రిగా ఉండి ఆయన బిడ్డలుగా మనల్ని ఆదరించేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇంకా ఒకవేళ దేవుని నమ్ముకోకుండా ఉంటే నమ్ముకొని దేవుని బిడ్డలుగా మార్చబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా ఒకరోజు చనిపోతాం. కానీ యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించకుండా చనిపోతే మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన గురించి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలి. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తేనే మన జీవితంలో మరణం తర్వాత ఒక నిరీక్షణ అనేటువంటిది మనము కలిగి ఉండగలుగుతాం. దేవుడు తన వాక్యాన్ని దీవించేదాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా మర్యాదాస్ గారిని బట్టి, మా సౌర్యస్తాన్ని బట్టి మీకు వందనాలు. ప్రేమించిన బిడ్డల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. సంఘ సహవాసంలోనికి మళ్ళీ మీరు తీసుకుని వచ్చినందుకై మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇంకా మీ కృపల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబం మీరు ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరి సుష్మా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎదుగుడి చుట్టూ కూడా మీరు కంచెవేయమని వేడుకుంటున్నాం. మా సహోదరి యొక్క అన్నగారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా జీవనోపాధి విషయంలో కృప దయచేయండి. మీ సన్నిధికి వచ్చి వాక్యం విని రక్షణ పొంది మీ బిడ్డగా మారినట్టు మీరే కనికరించి సహాయం చేయండి. ఈ నూతన గృహాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చుట్టుపక్కల ఉన్న వారికి ఆయన యొక్క గృహం జీవనకరంగా ఉండినట్లు కృప దయచేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 38వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. మరి చదువుకున్న ఈ వాక్య భాగంలో అన్న అనేటువంటి ఒక ప్రవక్త్రి లేక ఒక స్త్రీని మనం చూస్తాం. ఆమె కూడా అని చెప్పబడడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, మరి ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు కొద్దిమంది ప్రత్యేకమైనటువంటి వారు ఆయన దర్శించారు. ఉదాహరణకి మనం గొర్రెల కాపరులు ఆయన దర్శించడం బైబిల్లో మనం చూస్తాం. తర్వాత జ్ఞానులు యేసు ప్రభువుని దర్శించడం మనం చూస్తాం. తర్వాత పైభాగంలో సుమేయను యేసు ప్రభువును దర్శించడం మనం చూస్తాం. ఈ కింద భాగానికి వచ్చేసరికి ఈమె కూడా యేసుక్రీస్తు ప్రభువును పుట్టిన శిశువుగా ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షి. మరి ఈ లోకంలో ఎవరు దేవుని నమ్ముకున్నా లేకపోతే దేవుని చేత దర్శించబడినా దేవుని దర్శించిన వారు కూడా అకౌంట్లో ఎంచబడతారు. వాళ్ళు పేదవారైనా, వాళ్ళు ధనికులైనా, వాళ్ళు చదువులేని వాళ్ళైనా, చదువు కలిగినటువంటి వాళ్ళైనా, విధవరాళ్ళైనా, బీదలైనా, పిల్లలైనా, వృద్ధులైనా, మగవారైనా, ఎవరైనా సరే యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు వాళ్ళు కూడా అకౌంట్లో చేర్చబడతారు. ఆ కూడా అనేటువంటి ఆ 2 అక్షరాల పదము ఆమెను యేసుక్రీస్తు ప్రభువును దర్శించేటువంటి ఆ మనుషుల మధ్య ఆమె కూడా చేర్చబడింది. చాలా గొప్ప విషయం అది. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, అంటే దేవుణ్ణి కొనియాడుతుంది. కారణం ఏంటి అని అంటే ఆమె దేవుణ్ణి ఎరిగినటువంటి స్త్రీగా ఉంది. దేవుణ్ణి అందరూ ఆరాధించలేరు. ఎవరికైనా యేసుక్రీస్తు గురించి చెప్తే వాళ్ళు కొద్దిమంది రిజెక్ట్ చేస్తారు, కొద్దిమంది అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి దేవుని గురించి తెలియదు. అయితే దేవుణ్ణి ఆరాధించట్లో ఆమెకు ఆ గ్రహింపు అనేటువంటిది ఉంది. మరి మన తల్లి దీపమ్మ ఈ అన్న కుటుంబంలో నుంచి మరి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడం అనేది అది దేవుడి కుటుంబానికి ఇచ్చిన గొప్ప భాగ్యం. పాప రాజేశ్వరి విషయంలో కూడా అదే మనం చూస్తాం. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను బట్టి కుటుంబం కొంత గందరగోళంగా ఉండినప్పటికీ మరి కుటుంబంలో వీరు ముగ్గురు కూడా బాప్తీసాలు తీసుకున్నారు. మరి ఇంకా ఈ కుటుంబం ఎదగాలి, కుటుంబం బలపరచబడాలి, వీరి బంధువర్గం కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. కాబట్టి కుటుంబం మేలు కొరకు, రక్షణ కొరకు, వీరి బంధువర్గం కొరకు ప్రార్థన చేద్దాం. మన సోదరి అన్న ఈ కుటుంబం దీపమ్మ కుటుంబం కొరకు, వారి బంధువుల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుల ప్రేమ సోదరి మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాలదని ముందు ప్రభా తండ్రి నాయన ఈ గృహానికి ప్రభా మీరు నడిపించిన విధానం కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. మీ దీపమ్మను జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నాయన. ఈ కుటుంబం ప్రభా మీ అందరూ రక్షణ పొందుటకు ప్రభా తండ్రి నాయన పొంది ఉన్నారు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. ఆయా ప్రభా ఇచ్చిన 2 బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కుటుంబం అంతా ప్రభా తండ్రి నాయన ఆయా రక్షణలో నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా ఈ కుటుంబం ప్రభా మీ యందు ప్రభా ఆత్మీయంగా బలపడుటకు దయతో సహాయం దయచేయండి ప్రభా తండ్రి నాయన. ఈ కుటుంబంలో ప్రభా ఏ అవసరత ఉందో మాకైతే తెలియదు కానీ ప్రభా మీరే ప్రభా తండ్రి ప్రతి ఒక్క అవసరం తీర్చమని వేడుకొంచిన ప్రభా. ఈ కుటుంబం ద్వారా ప్రభా ఈ చుట్టుపక్కల ప్రభా తండ్రి నాయన గృహాలను కూడా దీవించండి ప్రభా. వారు కూడా ప్రభా మారు మనసు రక్షణానుభవం పొందుకున్నట్టుకు దయతో సహాయం దయచేయమని ప్రభా. మీకే ప్రభా ఈ కుటుంబం ప్రభా తండ్రి సాక్షులుగా ఉండేట్టుకు దయతో సహాయం దయచేయమని వేడుకొంచు. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటి అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మల గురించి దేవదూత మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే, ఆమె ఒక కుమారుని కనును,
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుడు అనను. మరి యేసు అనేటువంటి పేరు మనం పాటల్లో వింటూ ఉంటాం, మాటల్లో వింటూ ఉంటాం. కానీ ఆ పేరు వెనక ఉన్నటువంటి ఉద్దేశం చాలా ప్రాముఖ్యం. ఆ ఉద్దేశాన్ని బట్టే ఆ పేరు అనేది పెట్టబడింది. ఏంటి ఆ ఉద్దేశము అని అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుట. ప్రజలను పాపముల నుండి రక్షించుట. మరి లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా పాపం చేసినటువంటి వారే అని బైబిల్లో మనం చదువుతాం. అయితే పాపం చేసినటువంటి వారికి రక్షణ అనేటువంటిది కావాలి. రక్షణ లేకుండా ఈ లోకంలో మరణిస్తే మనలో ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ఆ నరకం నుండి రక్షించేదానికే యేసు ప్రభు కన్యక గర్భమందు జన్మించాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం చదువుతా ఉన్నాం, తన ప్రజలను వారి పాపముల నుండి. మరి యేసుక్రీస్తు మనల్ని రక్షించాలి అంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన ప్రజలుగా మారుతారు. ఎవరైతే ఆయన ప్రజలుగా మారుతారో వారందరూ కూడా రక్షణ పొందుతారు. యేసు ప్రభు లోకంలో ఉన్న మనుషులందరి కొరకు ఈ లోకంలో జన్మించాడు. ఈ లోకంలో మనుషులందరి కొరకు యేసు ప్రభు శిలువలో మరణించాడు. కాబట్టి మరి అందరికి కూడా పాపక్షమాపణ రక్షణ ఆయన ఇచ్చేటువంటి రక్షకుడు. కనుక ఈ లోకంలో మనం బ్రతుకున్నప్పుడే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చేటువంటి పాపక్షమాపణను, ఆయన ఇచ్చేటువంటి రక్షణను మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. మన బ్రదర్ రమేష్, అలాగే మన సోదరి ప్రమీల వారిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలు. అలాగే అమ్మ మీ పేరేంది? నందిని. మరి నందిని కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మన సోదరు రత్నకుమారి, ఈ రమేష్ వారి కుటుంబం కొరకు, అలాగే బంధువు నందిని కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. తండ్రి కృప చూపించినందుకు వందనమున్నాను తండ్రి ప్రభా ప్రేమల విషయంలో దేవ తండ్రి ఎంతగానో మేలు చేస్తున్నందుకు వందనమున్నాను తండ్రి ప్రభా. మరో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో దేవ తండ్రి ప్రభా మరి నేను ఆత్మలో ఇలా సహాయం చేయదేవ తండ్రి ప్రభా. తనకున్న నడువు నొప్పిని కూడా తీసివేయమని అడుగుచున్నాను దేవ తండ్రి ప్రభా. తన భర్తను కూడా జ్ఞాపకం చేసుకోదేవా తండ్రి ప్రభా. నీలో తొలగిపోకుండా సహాయం చేయదేవా తండ్రి ప్రభా. ఇచ్చిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోదేవా. చదువులో మంచి జ్ఞానాన్ని దయచేదేవా తండ్రి ప్రభా. ఇంకా అమరసత్తులు ఏమైతే ఉన్నాయో దేవా తండ్రి తీర్చమని అడుగుచున్నాను దేవా తండ్రి ప్రభా. నందిని కూడా జ్ఞాపకం చేసుకోదేవా తండ్రి ప్రభా. ఆ బిడ్డను కూడా మరి బలపరిచినైనా మీ ఆత్మలో బలపరచమని అడుగుచున్నాను దేవా తండ్రి ప్రభా. నీకు వందనాలు సాక్షిగా బతికిలో సహాయం చేయదేవా తండ్రి ప్రభా. దేవాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకుండా దేవా తండ్రి ప్రభా. దేవాన్ని నెమ్మడించే బిడ్డల గుండె ఇలా సహాయం చేయమని అడుగుచు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. బైబిల్ గ్రంథంలో నుండి
సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబము ఏపాటిది. మరి దావీదు దేవుని చేత ఎంతగానో హెచ్చించబడ్డాడు. దావీదు తన జీవితంలో అంతగా హెచ్చించబడతాడు అని ఎప్పుడూ ఊహించి ఉండడు. తానేదో తన పని చూసుకుంటూ మరి నాన్నకు విధేయత చూపిస్తూ తండ్రి మంటను మోస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కాచి కాపాడి రక్షించడానికై నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
బైబిల్ గ్రంథంలో లూకా సువార్త మొదటి అధ్యాయము 30వ వచనాన్ని 29-32 వచనాలు కలిసి చదువుకుందాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుండగా దూత మరియా భయపడకును, దేవుని వల్ల నీవు కృప పొందుతుంది. ఇక్కడ దేవుని యొక్క దూత మరియతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందుతుంది. మరియా అని సంబోధిస్తూ భయపడవద్దు, నీవు దేవుని వలన కృప పొందుతుంది అని మరియతో దేవుని దూత మాట్లాడుతూ ఉన్నాడు. మరి పై భాగంలో కూడా మనం గమనించినప్పుడు దయాప్రాప్తురాల నీకు శుభము, ఇటువంటి వర్డ్స్ మనం గమనించినప్పుడు దేవుని యొక్క దయకు, దేవుని యొక్క కృపకు మరియును దేవుడు పాత్రురాలుగా చేశాడు. వాస్తవానికి ఆమె వర్తి అనేది కాదు, కానీ దేవుడు ఆమెను ఆ రీతిగా చేశాడు. మరి దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకొని ఆమె ద్వారా లోకంలోనికి దేవుని వలన నీవు కృప పొందుతుంది ఈ పదం చాలా చాలా. మరి మన జీవితంలో కూడా మనం అర్హులను కాకపోయినప్పటికీ దేవుని యొక్క కృప, దేవుని మాటలు వినేదానికి, దేవుని స్తుతించేదానికి, దేవునితో మాట్లాడేదానికి, ఇంకా దేవుణ్ణి నమ్ముకునేదానికి, దేవుడిచ్చిన ఆత్మరక్షణ పొందుకునేదానికి, దేవుని యొక్క నిత్య జీవాన్ని నిత్యం అనుభవించేదానికి, దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి వీటన్నిటికీ మూల కారణం ఏంటి అంటే దేవుని యొక్క కృప. కృప ద్వారానే మీరు రక్షణ పొంది ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు. సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ గ్రేస్. మనం దేవుని నుండి పొందే ప్రతిదీ కూడా దేవుని యొక్క కృపే. మరి ఈ దినాల్లో నిజంగా ఈ రీతిగా మనం దేవుని జ్ఞాపకం చేసుకోవడం అనేది అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృప అనే సంగతి మనం కూడా గుర్తుపెట్టుకుంటాము. నాకు జీవించాక దేవుడు అన్నగారు లలిత మా కుటుంబాన్ని దేవుడు ప్రేమించి కాపాడే పక్కలను కూడా దేవుడు కాపాడారు. దేవునికి ఇంకా కుటుంబాన్ని దేవుడు కుటుంబం అంతా కూడా దేవుని బదులుగా
దయచేయండి ప్రభుత్వనైనా ప్రభుత్వనైనా నాయన ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని ప్రభుత్వం కుటుంబంలో నింపుకుని ప్రభుత్వనైనా నాయన మీరే నిజమైన దేవుడు నాయన తిరిగి జీవించడం సాయం చేయండి ప్రభుత్వనైనా నాయన చుట్టుపక్కల ఉన్న నాయన ఆ యొక్క గృహాలను మీరు దర్శించండి ప్రభుత్వనైనా వారు మేము గుర్తిరిగినైనా ప్రభుత్వనైనా ఆయన 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 మరొక గృహానికి మేము ఇచ్చినగా ఆయన మనం తోడు ఉందని ప్రభుత్వనైనా వేడుకుంటున్నాం తండ్రి. Happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! నూట 31వ కీర్తన 131వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాం. సముదాయిస్తున్నాను చనిపాలు విడిచిన పిల్ల తన తల్లి దొరికినట్టు చనిపాలు విడిచిన పిల్ల ఉన్నట్టు మా ప్రాణము వారి మరియు 131వ కీర్తన 3 వచనాలు ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 వచనాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. ఇవి ఆ కీర్తనాకారుడు రాస్తూ తన జీవితంలో తాను ఎటువంటి తలంపులు కలిగి ఉన్నాడో, ఎటువంటి ఆశలు కలిగి ఉన్నాడో, దేవుని పట్ల ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అనేది తెలియజేస్తా ఉన్నాడు. నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు నీరు చూసినవి కాదు, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి నేను అభ్యాసం చేసుకుంటున్నాను అంటే తన జీవితంలో ఎలాగున జీవించాలి, దేనికోసం జీవించాలి అన్నటువంటి సత్యాన్ని విడిచినటువంటి పూర్తిగా దీన్ని మనం ఈ లోకంలో జీవించే జీవితం తాత్కాలిక కొద్దిపాటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి కొద్దిపాటి జీవితంలో దేని కొరకు ప్రయాసపడాలో, దేని కొరకు ప్రయాసపడలేదో అన్న గ్రహింపు అనేటువంటిది మనకు చాలా అవసరం. ఈ గ్రహింపు మనల్ని ఏం చేస్తుందంటే నిత్య జీవంలో కూర్చున్నటువంటి నిరీక్షణలోకి తీసుకుంటుంది. పౌలు ఒక మాట అంటారు, ఏమంటారంటే మనం ఈ లోకంలో నీకు ఏది తీసుకుని రాలేదు, ఈ లోకంలో నీకు ఏదిగా కాబట్టి మనం ఏదైతే కలిగి ఉన్నామో వాటితో మాట్లాడతారు. కనుక నా కన్నులు నీకు చూసినవి కావు, నాకు అందరినీ వాక్యంలో గొప్ప వాక్యంలో నేను అభ్యాసం చేస్తున్నాను. నేను నా ప్రాణమును విమలపరుచుకుంటున్నాను, సముదాయించుకోండి. మన ప్రాణం ఉన్నటువంటి మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులకు మనం ఎంతో తొందరపడుతూ ఉంటుంది, మనం ఎంతో కలవరపరుస్తూ ఉంటుంది. ఈ తొందరపాటు నుండి ఆ నిమ్మలత అనేటువంటి చాలా ప్రాణమును నిమ్మలపరుచుకోవడం. ప్రాణం గురించి చెప్పాలంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నా ప్రాణంలో అనుకోవాలని నాకడలో దేవుని భయభక్తులు లేనటువంటి వారు గౌరవమైనటువంటి వారు ఏమంటారంటే నా ప్రాణమా తిరుగు నా ప్రాణం నిమ్మలపరుచుకున్నాను, సముదాయించుకుంటున్నాను. చనిపాలు విడిచిన పిల్ల తన తల్లి యొక్క ఉన్నట్టు చనిపాలు విడిచిన
ఇలా ఉన్నట్లు నా ప్రాణము నా యొక్క ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ. దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడు తప్పకుండా ఆశలన్నిటినీ పూరిస్తాడు. మన జీవితంలో ఈ లక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నింటిలో దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. విడుదల విషయంలో దేవుడు గట్టిగాను చూపించాడు. దాని ద్వారా దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాని సూర్య విషయంలో దేవుడు ఎప్పుడైనా గురించి కాపాడుతూ ఉన్నారు. క్షేమం కొరకు కుటుంబ అవసరం కొరకు యెషయా 9వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నారు. యెషయా 9వ అధ్యాయం ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, విద్యులను తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. మరి యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి ఆ జన్మకు సంబంధించిన సందర్భాలను ప్రవక్త అయినటువంటి యెషయా ముందుగానే చూస్తూ ఉన్నారు. ప్రభువు పుట్టక ముందే ప్రభువు పుట్టినట్టుగా ప్రవక్త ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏలయనగా మన శిశువు పుట్టినాడు. మరి బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి రాశారు. మీకా ప్రవక్త రాశాడు, మరి యెషయా ప్రవక్త రాశాడు. ఇంకా అనేక మంది ఆయా విధాలుగా యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి మరి తెలియజేస్తూ వచ్చారు. అయితే ప్రత్యేకంగా ఈ ప్రవక్త ఏమంటారంటే మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయన విధుల మీద రాజువారు అని చెప్తూ 5 రకాల పేర్లను యేసు ప్రభువుకు ఆచరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో సమాధానకర్త అధిపతి అని యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పేర్లలో ఒక పేరుగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు అంటే ఆయన సమాధానకర్తయ్యకు అధిపతి. కొన్నిసార్లు మనం అధిపతి అంటే కొన్ని వాటిపైన అధికారం కలిగినటువంటి వాడు అని వింటూ ఉంటాం. మరి దేవుడు సమాధానం అధికారిగా ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ఆయనలో నుండే సమాధానం, శాంతి, నెమ్మది, ప్రశాంతత, ఆరోగ్యము ఇవన్నీ దేవుళ్ళ నుండి బయలుదేరి మానవ జీవితానికి అవి అందించబడుతూ ఉంటాయి. మరి ప్రభు మన జీవితంలో గొప్ప సమాధానాన్ని అందించాడు. మరి క్రిస్మస్ దినాల్లో కూడా ఈ పదాన్ని మనం వింటాం.
భూమి మీద ఉన్న వారికి ఆయన సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమయు ఆయన శిష్యులైన మనుషులకు భూమి మీద సమాధానం. చూడండి, యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ పేరు మనకు కనబడదు, సమాధానకర్త అధిపతి అని కనబడదు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మానవాళికి సమాధానమును అనుగ్రహించడానికే యేసు ప్రభు జన్మించారు. ఇప్పుడు దేవునితో మనం సమాధాన పడాలి, మనుషులతో మనం సమాధాన పడాలి. కొన్నిసార్లు మన జీవితంలో మనతోనే మనకు సమాధానం అనేది ఉండదు. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది లేకపోవడం వలన, ఈ స్వీయ పరీక్ష అనేది లేకపోవడం వలన మనం సరి చేసుకోలేని స్థితిలో ఉంటాం. అది చాలా అపాయంతో కూడినటువంటిది. కాబట్టి మొదటిగా మనల్ని మనం సరి చేసుకునే ప్రక్రియ అనేది చాలా ప్రాముఖ్యం. ఇది ఎక్కడ మనకు కలుగుతుంది అంటే మనల్ని మనం దేవుని వాక్యం చేత పరీక్షించుకోవాలి. ఎవరో ఏదో చెప్పడం వలన కాదు, కానీ దేవుని వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాట్లాడినటువంటి సమయంలో మనం దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడినప్పుడు ఆ సమాధానం అనేటువంటిది మనలో ఎంతో నెమ్మదిని కలిగిస్తుంది. అంతేకాకుండా ఇతరులతో సమాధాన పడడం, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు బలిపీఠం గురించి మాట్లాడుతూ, నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని నీ జ్ఞాపకంకి వస్తే అక్కడనే బలిపీఠం వద్ద అర్పణం విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చిన అర్పణము అర్పించము. కాబట్టి మన జీవితంలో ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం జీవించే జీవితం ఎలాంటిది అంటే ఆత్మ సంబంధమైన జీవితం. ఇది మనస్సాక్షికి సంబంధించిన జీవితం, హృదయానికి సంబంధించిన జీవితం, అంతరంగానికి సంబంధించిన జీవితం. ఇది బాహ్య ప్రపంచానికి అర్థం కాదు. కాబట్టి ఎక్కడైనా దేవునితో మనం డిస్కనెక్ట్ అయినట్టుగా లేక సంబంధం తెగినట్టుగా కనిపిస్తే మనలో అసలు సమాధానం ఉండదు, మనలో అసలు నెమ్మది ఉండదు, మనలో అసలు ఆ శాంతి అనేది ఉండదు. కాబట్టి మొదటిగా దేవునితో సమాధాన పడాలి. రెండవదిగా మనుషులతో ఎక్కడైనా అసమాధానం ఉంటే సమాధాన పడాలి. మూడవదిగా మనల్ని మనం సముదాయించుకోవాలి. ఇందాక మనం విన్నాం కదా, నా ప్రాణం నేను సముదాయించుకొని ఉన్నాను. కాబట్టి ఈ సెల్ఫ్ స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్, మనం ఆత్మీయ సంతృప్తి అనేటువంటిది మనకు చాలా అవసరం. ఇవన్నీ కూడా దేవుళ్ళలోనే మనకు దొరుకుతాయి. ఇలాంటి వాటిని కూడా ప్రభు ఇచ్చేదానికి ఈ లోకంలో ఆయన జన్మించడం అనేది దేవుడి కొద్ది మాటని దీవించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. మరి కుటుంబం కొరకు మన మధ్య జాన్ గారు ఉన్నారు, మరి కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా తండ్రి గన్మన్ దేవానాయన నీకే వందనాలు స్థితులు స్తోత్రం. ఇక తండ్రి ప్రభావ మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకొని తండ్రి. ఇక తండ్రి ప్రభావ గడిచిన రాత్రి నుంచి తండ్రి ఇప్పటివరకు తండ్రి ప్రభావ ఈ కేరళ విషయంలో తండ్రి ప్రభావ మమ్మల్ని మా సంఘం అంతటిని తండ్రి ప్రభునైనా మీరు దీవించి కాచి కాపాడండి దేవానికి వందనాలు స్థుతులు తండ్రి. ఇక తండ్రి ప్రభునైనా బ్రదర్ కుమార్ని బట్టి ప్రభా, సిస్టర్ లూదియాన్ని బట్టి ప్రభునైనా వాళ్ళు ప్రేమించి పంపించిన బిడ్డలను బట్టి దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి. నేను వారిని వారి కుటుంబాన్ని ప్రభునైనా మీరు దీవించి కాచి కాపాడండి తండ్రి. నేను వారు మీ ఆశీర్వాదం దాయచ్చేయమని ప్రార్థన చేయొచ్చు తండ్రి. మరి ప్రభునైనా అవసరతలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుకుంటాం తండ్రి. ఇక్కడ తండ్రి ప్రభావ పాస్టర్ గారిని, అమ్మగారిని, సంఘ బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రభుని యేసుక్రీస్తును ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాం. 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున
క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చాలా మంచి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, మరి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించుట వలన మనం దేవుని నుండి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి వారంగా ఉన్నాం. బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది, జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చుచున్నది అన్నట్టుగా, మరి ప్రతి శ్రేష్టమైనటువంటి ఈవి, పర సంబంధమైన దీవెనలు, ఇవన్నీ కూడా దేవుని ద్వారా మనకు యేసుక్రీస్తు వయ అంటే ఆయన మధ్యవర్తిగా మన పక్షమున ఉండటం వలన యేసుక్రీస్తులో నుండి మనం వాటన్నిటిని కూడా పొందుకోగలుగుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించటం వలన మానవ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అనేవి కుమ్మరించబడ్డాయి. అవి ఏ విధంగా కుమ్మరించబడ్డాయి అంటే, మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుతాం. కృప వెంబడి కృప అన్న మాట మనకు కనబడుతుంది. అంటే గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, కృప ఇలా వస్తూ ఉంటే మళ్ళీ దాని వెంటనే ఇంకొక కృప అన్నమాట. మనం సముద్రాన్ని చూసినప్పుడు అలలు ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా వస్తూ ఉంటాయో ఆ విధంగా కృప వెంబడి కృపను దేవుడు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించటం వలన దాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకే అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఆ సందర్భంలో ఆ మాట వాడబడింది, కృప వెంబడి కృప అని. కాబట్టి యేసుక్రీస్తు నందు దేవుడు మన అవసరతలను తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మన అవసరతలను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలి. కానాల్లో ద్రాక్షారసం అయిపోయినప్పుడు వాళ్ళు ఆ అవసరతను ప్రభు సన్నిధికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ అద్భుతాన్ని చేసి వారికి సమృద్ధిని అనుగ్రహించాడు. మరి 5 రొట్టెలు 2 చేపలు సందర్భం కూడా మనం చూస్తాం. శిష్యులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క ఆకలి దప్పుల గురించి ప్రభు మాట్లాడినప్పుడు వారికి ఏం చేయాలో తెలియదు. కానీ విషయం చెప్పినప్పుడు ప్రభు ఏం చేశాడు అంటే, అక్కడ ఉన్నటువంటి కొంచెం ఉన్నటువంటి దాన్ని ఆశీర్వదించాడు. చూడండి, అది దేవుడు కొంచెం ఉన్న స్థితిని ఆశీర్వదిస్తే అది అధికం అవుతుంది. అది ఎప్పుడు అధికం అవుతుందంటే, ఆ ఉన్న స్థితిని లేక కొంచెం పాటు దాన్ని దేవుని చేతిలో పెట్టాలి. దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అప్పుడు అది మల్టిప్లై అయిపోతుంది. కాబట్టి మన జీవితంలో దేవుని చేతిలో పెట్టేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. దేవుని మీద ఆధారపడేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు నందు ప్రతి అవసరతను దేవుడు మన పట్ల తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. మరి మన జాన్ గారి కొరకు, అలాగే మన సిస్టర్ భారతీయ సిస్టర్ కొరకు, పాప రీతు కొరకు ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ఈ కుటుంబాన్ని దేవుడు కాపాడారు. మరి ఆయా సమయాల్లో యాక్సిడెంట్లకు గురైనప్పుడు కూడా దేవుడు సహాయం చేసి ఈ కుటుంబాన్ని దేవుడు సంరక్షించినందుకే దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మన మధ్య తాతయ్య గారు ఉన్నారు. వారి కుటుంబం వారికి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుంది. పరిస్థితుల ప్రభా, కృపాశక్తి సంపూర్ణ జ్యోతిర్మయ దేవ, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అల్లాడు నా ప్రభా, ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించినట్లుగా నా ప్రభా, మమ్మల్ని అందరూ నా ప్రభా, ఇంతవరకు నా ప్రభా మీరు ఎక్కడ చెట్లను భద్రపరిచిన బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. చక్కని వాతావరణం కూడా ఇచ్చారు దేవాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇగో దేవా తండ్రి, మీరు ప్రేమించి ఇచ్చినటువంటి నా ప్రభా, మీ దాసుడి కుటుంబాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు. నా ప్రభా, జానన్న పార్టీ హేషిగా నా ప్రభా, మీరు ఎన్నోసార్లు ప్రభా అనేక రకమైనటువంటి ప్రమాదాల నుంచి నా ప్రభా మీరు తప్పించారు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు. నా ప్రభా, వారికి అనుగ్రహించినట్టు నా ప్రభా బిడ్డ మైతను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. పాప నా ప్రభా, నా తను నా ప్రభా చదువుల్లో నా ప్రభా మీ తోడుగా ఉన్న దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా, ఇంకా నా ప్రభా ఈ కుటుంబానికి కావాల్సినటువంటి నా ప్రభా వారు నా తండ్రి నా ప్రభా వారికి కావాల్సినటువంటి శారీరక, మానసిక, ఆర్థిక, భౌతిక ప్రతి అవస్థత నా ప్రభా యేసునామములో మీరే తీర్చి సహాయం దయచేయమని చిన్న ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Sarvona
కీర్తన 42వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. 42వ కీర్తన. కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఆ, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణపడుచున్నది. జీవముగల దేవుని కొరకు తృష్ణపడుచున్నది. ఆ, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను. చాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. మరి ఈ వచనాలను మనం గమనించినప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో నీ కొరకు నా ప్రాణం అలాగున ఆశపడుతుంది అని ఈ కీర్తనకారుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని కొరకు అయినటువంటి ఆశ, దేవుని కొరకు అయినటువంటి తృష్ణ మన జీవితంలో మనకు చాలా అవసరం. మరి యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో ఇలాంటి ప్రజలు కొద్దిమంది మనకు కనిపిస్తారు. అంటే దేవుని కొరకైన తృష్ణ కలిగి ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కొద్దిమంది కనిపిస్తారు. వాళ్ళల్లో సుమేయన్ అనేటువంటి భక్తుడు ఉన్నాడు. సుమేయను నిండు వృద్ధాపంలో ఉన్నటువంటి సమయంలో శిశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును యోసేపు మరియా దేవాలయంలోనికి తీసుకొచ్చినప్పుడు ఆ సుమేయను చాలా సంతోషించాడు, చాలా ఆనందించాడు. నాదా సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు అని మాట్లాడాడు. కాబట్టి ఆ తృష్ణను దేవుడు, ఆ ఆశను, ఆ కోరికను దేవుడు తీర్చి అటువంటి దాహం కలిగినటువంటి వాళ్ళు బైబిల్లో మనకు కనిపిస్తారు. వారిలో సమరయ స్త్రీ ఒక ఆమె మెస్సియాను కూర్చున్నటువంటి తలంపు కలిగి ఉంది. మెస్సియా అనేటువంటి ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును బోధిస్తాడు, సమస్తమును తెలియజేస్తాడు. ఇలాగ అనేక మంది ఆ అమ్మాయి దారిలో 2 వ్యక్తులు, శిష్యులు, వారు కూడా యేసు ప్రభువును కూర్చున్నటువంటి ఆ తృష్ణ దాహం కలిగి ఉన్నారు. ఇంకా మగ్దలేని మరియా యేసు ప్రభువును కూర్చిన తృష్ణ దాహం కలిగి ఉంది. ఇంకా యోహాను, యాకోబు యేసు ప్రభువును కూర్చున్నటువంటి మెస్సియాను కూర్చున్నటువంటి ఆ తృష్ణ కలిగి ఉన్నారు. కనుక ఈ రోజుల్లో మన జీవితంలో కూడా దేవుని కూర్చున్నటువంటి ఆ ఆశ, దేవుని కూర్చున్నటువంటి ఆ దాహం అనేది మనకు కావాలి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అనేటువంటి పదజాలం ఎలాగుంది అంటే ఎప్పుడెప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్తాను, ఎప్పుడెప్పుడు నేను దేవుని కనబడతాను, ఎప్పుడెప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాను. అటువంటి ఆశ, అటువంటి తృష్ణ అనేది మన జీవితంలో మనకు చాలా అవసరం. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించటం వలన దేవునితో మనకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. దేవుడు మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. మనం కూడా దేవునితో మాట్లాడేటువంటి స్వేచ్ఛను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మరి కొత్త సంవత్సరం రాబోతూ ఉంది. కొన్ని తీర్మానాలు దేవుని విషయంలో చేసుకొని ముందుకు సాగేటువంటి వారంగా ఉన్నట్లయితే ఆ గొప్ప సంతోషాన్ని, దేవునిలో ఉన్నటువంటి సంతోషం లోకంలో ఎక్కడ కూడా లేనేలేదు. అటువంటి గొప్ప సంతోషాన్ని అనుభవించేటువంటి కృపను దేవుడు మనకు తప్పకుండా దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మీ కొరకు మా ప్రాణం ఆశపడినట్లుగా సహాయం చేయండి. జీవము గల దేవుడు అయినా మీ కొరకు మా ప్రాణం దృష్టికొన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా బ్రదర్ సమయల్ గారిని బట్టి, మా సోదరు రత్నకుమారిని బట్టి, వీరిని ప్రేమించి ఇచ్చినటువంటి 2 బిడ్డలు బాబు ప్రవీణ్ బట్టి, అభితాన్ని బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని ఇంతవరకు కాపాడారు, మీకు స్తోత్రాలు. ఇంకా కుటుంబాన్ని మీరు బలపరచండి. రాబో నూతన సంవత్సర ఆశీర్వాదంతో కుటుంబాన్ని నింపండి. ప్రవీణ్ని, అభితాన్ని మీరు దీవించండి, వారికి మంచి భవిష్యత్తు దయచేయండి. మా సోదరి యొక్క తల్లి గారిని కూడా మీరు కాపాడారు. ఆపరేషన్ విషయంలో ఈ సంవత్సరంలో మీరు సహాయం చేసినందుకే మీకు స్తోత్రాలు. ఇంకను సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. ఈ రాత్రి మమ్మల్ని అందరినీ బలపరచమని మీరు చేయించిన ప్రతి సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతునికి జై, యూదుల రాజుకి జై.
ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे। यीशु मेरे लिए बहुत अच्छा है, यीशु मेरे लिए బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అల్ఫాయు ఒమేగాయు నేనే అని ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు ఆదియు అంతమునై ఉన్నాడు. ఆయన కార్యాన్ని ప్రారంభించి దాన్ని కొనసాగించి దాన్ని ముగించేటువంటి వాడిగా ఉన్నాడు. మరి అనేక దినాలుగా నవంబర్ మాసంలో మనం 7 ప్రత్యేకమైనటువంటి అంశాలను ప్రార్థన చేసాం. 7 అంశాల్లో ఒకటి క్యారెట్ సర్వీస్. ఈ క్యారెట్స్లో కూడా ప్రభు అల్ఫాగా ఒమేగాగా ఉండి దీన్ని విజయవంతంగా దేవుడు జరిగించినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యను ప్రభు చేతికి అప్పగించి మనం ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క ఉన్నతమైన ప్రేమ చేత ఈ క్యారల్ సర్వీస్ని చక్కగా జరిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనేక గృహాలను దర్శించేటువంటి కృపను మీకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఆయన గృహాల్లో విత్తబడినటువంటి వాక్యానికి నీరు కట్టి ఫలింపు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ గృహ కోడికల్లో కూడా మీరు చేస్తూ వస్తున్న సహాయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన ఈ రాత్రి ప్రభా మరి రాత్రి నుండి తెల్లవారుజాము వరకు క్యారెట్ సర్వీస్ విషయంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. ఎక్కడ ఎటువంటి అంతరాయాలు రాకుండా ఆయన మీరు కృప చూపించాలి, మీకు వందనాలు. వాతావరణం విషయంలో కూడా మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. ఆయన వర్షం అలాంటివి లేకుండా తీవ్ర మంచి లేకుండా ఆయన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఈ క్యారెట్స్లో ఆయన పాల్గొన్న చిన్నవారు మొదలుకొని పెద్దవారు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన గృహాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఆయన మరి స్త్రీలను లక్ష్మిని వారి కుటుంబానికి ఉన్నారు. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. మళ్ళీ ఉత్సవం వారి కుటుంబాన్ని బలపరుచుకుని ప్రార్థన చేస్తున్నాం. సువార్తగా వారి కుటుంబం బాగులక్ష్మి వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం. సంఘానికి సంబంధించిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. రాబో నూతన సంవత్సర దీవులతో నింపండి. నాయన ఇప్పుడున్న మా ప్రియులందరినీ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మా మధ్య ఇచ్చినటువంటి గొప్ప సంతోషాన్ని బట్టి ఆనందాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఇంకా మా ఎదుట కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో కూడా మీరు తోడుగా ఉండి మీరు మరింతరంగా వాటిని జరిగించడం వేడుకుంటూ మీ నిద్ర పనులు కూడా లేకుండా మీరు మంచి ఆరోగ్యాన్ని మా శరీరానికి కావాల్సిన చక్కటి విశ్రాంతిని దయచేయమని వేడుకుంటూ కనుక మహిమ ప్రభావంలో మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ
మన ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు కుటుంబానికి ప్రత్యేకంగా ఈ రాత్రి క్యారెక్టర్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా